వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఈరోజు స్థానిక భారత కమ్యూనిస్టు సిపిఎం జేవీ భవనం నందు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో గోపవరం తహసీల్దార్ కార్యాలయంలో అనేక అవినీతి చోటు చేసుకున్నదని, ఎన్జీఓలకు కేటాయించిన ఫ్లాట్ల సైతం నకిలీ పట్టణాలతో ఎన్ఓసీలిస్తూ లబ్ధిదారులను గందరగోళానికి గురిచేస్తున్న గోపవరం తహసీల్దార్ విభవం రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నకిలీ పట్టాలకు కేంద్రంగా మారిన గోపవరం ఎంఆర్ఓ కార్యాలయం నేడు బజారు బడి టీ బంకుల దగ్గర ఈ హబ్బులను అవినీతి కార్యాలయంగా ఎన్నుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ఈ అవినీతిపై సెట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, జిల్లా సమితి సభ్యులు పడిన వెంకటరమణ, ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ, పట్టణ సమితి నాయకులు సుధాకర్, రమణ, రమణయ్య, నాగసుబ్బయ్య, రామసుబ్బారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారినటువంటి పరిస్థితి ఉదంతం కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో తహసీల్దార్గా వచ్చినటువంటి విభవం రెడ్డి వచ్చిన తర్వాత మరి ఇష్టారాజ్యంగా అధికారుల యొక్క తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఈరోజు నేను పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే కూడా పెద్ద ఎత్తున కూడా బయటపెట్టాలి. మరి దానికి సంబంధించిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలి. ఉన్న అధికారులు కనుక వాళ్ళపైన సస్పెన్షన్ పెట్టేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మొత్తం అంతా కూడా జరిగేటువంటి సత్యంగా మొత్తం కూడా ఎవరైతే కారణమైనటువంటి గోపవరం తహసీల్దార్ అయితే ఉన్నారో ఆయనపై తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేపు కూడా భవిష్యత్తు మొత్తం కూడా మేము ఆ కోర్టు సబ్మిట్ చేసామని చెప్పాను. కానీ ఇంకా కొన్ని మాత్రం దాచిపెట్టుకొని వాటిలో ఈ మధ్య కాలంలో మొత్తం కూడా దాదాపు ఎన్జిఓ ప్రాంతంలోనే ఒక 130 నుంచి 150 పట్టాల వరకు మొత్తం కూడా పేర్లు ఎక్కించినటువంటి పరిస్థితి. అందులో చేతి వాళ్ళకి సంబంధించేటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా విఆర్. మరి విఆర్ఓ ఎంఆర్ఓ మొత్తం కూడా కలిసి ఏదో లక్షలాది రూపాయలు ఈరోజు చేతులు మారేటువంటి పరిస్థితి కనపడుతుంది తీసుకున్నారు. అందుకాబట్టే మేము తక్షణమే గోపవరం తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పాను, మొత్తం కూడా రెవెన్యూ రికార్డు మారిపోతున్నాయి. తర్వాత కొంతమంది కింది స్థాయి సిబ్బందిని పెట్టుకుని విఆర్ఓ పెట్టుకుని మొత్తం కూడా ఆన్లైన్ కానీ ఎన్ఓసీలు కానీ లేకపోతే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పనికి ఒక రేటు పెట్టుకుని ఈరోజు నేను పోయేటప్పుడు మొత్తం మిగతా కూడా చేసి పెడతానని చెప్పేటువంటి పద్ధతులు ఈరోజు ఎంఆర్ఓ గారు ఎవరిస్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు గోపవరం మండలంలో పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర వాళ్ళతో ఎక్కడ పడలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి రోజు ఎన్జిఓకి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఒక్కొక్కటి ₹1 కోటి, ₹2 కోట్ల విలువైనటువంటి వాటికి ఈరోజు వాటి అవన్నీ కూడా ఇప్పటికీ అవి కోట్లలో ఉన్నాయి. వాటికి సంబంధించి మొత్తం కూడా ఈరోజు ఎన్ఓసి ఇస్తా ఉన్నారు. నో సర్టిఫికేట్ ఎవరు ఏ రైతు మీకు చెప్పి అడుగుతా ఉన్నాం. మరి రోజు వాస్తవంగా కంటెక్ట్ ఏదైతే కాచేవాడు పద్ధతిలో ఈరోజు ఎవరైతే దాన్ని కాపాడినటువంటి ప్రభుత్వ భూములు కాపాడుతున్న అధికారులే మరి అప్పనంగా ఈరోజు అధికారులకు అధికార పార్టీలకు వాళ్ళ యొక్క అన్యాయాలకు దానికి చెప్పేటువంటి వాళ్ళకు కట్టబెట్టినటువంటి దుర్మార్గమైన చర్య కనబడతా ఉంది. ఈరోజు చాలా లోపాయికారి జీవిత ఒప్పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు అధికారులు చాలా పారదర్శకంగా పనిచేస్తున్న అధికారులు ఈరోజు రాజకీయ ఒత్తిళ్ళక లేకపోతే డబ్బులక లొంగిపోయిన మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా గోపవరం తహసీల్దారు అంటే కార్యాలయాన్ని అవినీతికి కేరాఫ్గా గతంలో కూడా ఉండేది. గతంలో తహసీల్దారులు కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి పరిస్థితి, దాన్నే అలవాటు చేసినటువంటి కొత్తగా దాంట్లో కూడా దాన్ని కొనసాగించేటువంటి ఒక ప్రక్రియ ఉంది. అయితే అక్కడ ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో తన యొక్క గుర్తు ఎక్కడ బయటపడుతుందన్న ఉద్దేశంతో మరి డబ్బు తీసుకుంటే అధికారులకు దొరికిపోతారు. కాబట్టి ఈరోజు బయట ట్రాఫిక్ కేబుల్లోనూ లేకపోతే బట్టి కుట్ల దగ్గర వ్యాపారం అంటే డబ్బులు తీసుకుంటే ఒక పరిమాణమైన సంస్కృతి ఎక్కడ నుంచి అడుగుతారు. ఎందుకు అతనికి ఇట్లా చేస్తున్నారు అక్కడ చెప్తాను. అంటే ఈరోజు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇది సరిపోయినట్టుగా మళ్ళీ ఈరోజు మీరు మరి ప్రతి ఒక్క దానికి ఒక పనికి రేటు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకుంటారు. ఇంకా దుర్మార్గం పెడితే నేను అడ్వాన్స్ ఇచ్చేసుకోండి అతనికి మా విఆర్ఓలకి, తర్వాత నేను పని చేస్తాను చెప్పాను. నేను పోయేటప్పుడు మొత్తం కూడా ఎక్కిపోతాను చెప్పంటాను. మనకి మొత్తం ఈరోజు మేము ఒకటే వస్తా ఉన్నాం. హైకోర్టులో ఉన్నటువంటి వాటికి కూడా ఇన్వోర్స్ ఇవ్వడం ఏంటి, 2 లక్షల రూపాయలు డబ్బులు అని చెప్పి అడుగుతాము. మరి ఈరోజు అదే కాదు, దీని పేరు పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఉన్నటువంటి మొత్తం రికార్డు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ పంపిస్తారు. ఎందుకంటే అసలైనటువంటి పట్టాదారులకు చాలా ఇబ్బంది పడతారు. ఎవరు నా పట్టాస్థలం ఎక్కడుందని చెప్పి తెలుసుకోవడం పరిస్థితి.
ఎందుకంటే ఇదే పేరు సేమ్ టు సేమ్ అదే విధంగా అంటే దాని యొక్క వాళ్ళ పేరు కానీ ఎక్సెస్ నెంబర్ కానీ కంప్లీట్ మొత్తం వ్యాలిడ్ గా ఆ రికార్డులు ఉంటారు. వాళ్ళే చెప్తున్నారు మా దగ్గర అదే రికార్డుగా మీరు ఇచ్చినామని చెప్పంటాను. అక్కడ ఆ రికార్డు పెట్టిందే నిర్వహిస్తామంటాను. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులకు పంపిస్తారా, ఒక విచారణ కూడా పూర్తి స్థాయిలో ఉన్నతమైనటువంటి అధికారులు విచారణ జరిపిస్తారా, గతంలో ఏ విధంగా జరిగిందో దానిపై పూర్తి స్థాయిలో మొత్తం ఎందుకంటే ఈరోజు కొండను అడిగిపట్టేటువంటి సందంగా ఉంది. మొత్తం అంతా కూడా విచారణ కూడా ఎటుందంటే పెద్ద పెద్ద మొత్తం అంతా కూడా అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి దాన్ని మొత్తం ఆ పైన ముచ్చేసిన పరిస్థితి. కాబట్టి ఎవరెవరో అంటే అమాయకున్నటువంటి చిన్న మాత్రమే ఆ నకిలీ పట్టాలు కూడా ఆ గతంలో కూడా అరెస్ట్ చేస్తున్నారు. కానీ పెద్దవాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఇది ఎందుకంటే పురుషులు పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున గతంలో కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు పెద్ద ఎత్తున చెప్తున్నారు. కాబట్టి దానిపై పూర్తి స్థాయి విచారణ చేపడాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను.